ఏమ్మా ఆయన మీ నాయన కదా, మీ నాన్న నీకు ఇష్టమా కాదా? మమ్మీ ఇష్టం. మేము ఇష్టం, మీ నాన్న ఇష్టం లేదు. నువ్వు చూసుకో, మీ నాన్న వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, మరి మిమ్మల్ని వదిలిపెట్టి ఎట్ట ఇష్టపడతావు ఇద్దరిని? తప్పు కదా? అవును సార్. మరి తప్పని చెప్పాలి కదా మీ నాయనతో. అవును సార్, చెప్తే వినరు సార్. ఏం చేస్తాడు? నీకెందుకురా వాళ్ళ గురించి అని ఈ మీద కొడతారు సార్. మీ ఇద్దరు మేము దగ్గర ఉంటారా? ఎక్కడ ఉంటారు? మమ్మీ దగ్గర ఉంటాను సార్. మీ నాన్న కావాలంటే మీ నాన్న దగ్గర కూర్చోండి, మెంబ కావాలంటే మెంబ దగ్గర కూర్చోండి. ఎక్కడ ఉంటారు? మమ్మీ దగ్గర ఉంటాం సార్. మరి ఏం చేద్దాం అట్ట అన్నారు పిల్లలు. సార్ మరి రాసిండు. అమ్మా నీ ఒపీనియన్ ఏంటమ్మా? అతను ఇంకా కావాలా? నీ పిల్లలకి న్యాయం నాకు కావాలా? వద్దు సార్, నా కొడుకు కొద్దు, నా పాపకి నాకు ఇతను నీకు అక్కర్లే. వద్దు. నాన్న నీకు వీళ్ళిద్దరికి చదువుకోవడానికి నెలకి ఎంత ఇస్తావు? మనిషికి 600 మేమే చేయాలి కదా, నేను బి కావాలి కదా, నేను బి తినేది కావాలి కదా. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇస్తావు? 600 ఇస్తారంట. ఆగమ్మా. ఎంత 600 ఇస్తావు ఇస్తా సార్. నాన్న? 600. అదే నేను ఇప్పుడు 13,000 దిగిన దాకా నేను ఇయ్య. ఏది 13,000 నాకు బాకీ ఉన్నది. 13,000-14,000 అది ఎవరు చేసుకున్నారు బాకీ? నేను చేసుకున్నా. దేనికి నేను చేసుకున్నావు? కిడ్నీలో అక్కడిక్కడ చూపెట్టుకొని దవాఖాన చూపెట్టుకున్నా. ఈ సంబంధం మ్యాటర్ నాన్న. సంబంధం ఉండొచ్చు కానీ నేను ఇయ్య సత్ బాకీ దిగిన దాకా నేను ఇయ్య. ఇప్పుడు పుట్టిన ఊరికి అద్దంటాడు సార్. ఎట్లా ఎక్కడన్నా కొంచెం స్థలం అమ్మోలు కొనిచ్చిర్రు నాకు చౌరస్తాకు. ఎవ్వరు కొనిలే, ఇక్కడ ఇల్లు లేదు ఏం లేదని స్థలం కొనిచ్చిర్రు కొంచెం. ఇప్పుడు పిల్లగాడు నా పిల్లగానికి చదివిస్తున్నా, నేను ఉంటున్న నారంకెళ్ళ. ఎప్పటికి నా జీవితం అవుతుంది నారంకెళ్ళ. ఆ స్థలం ఎవరి పేరు ఉంది? అమ్మ పేరు ఉంది. అమ్మ పేరు ఉన్నాయి కానీ ఆ పేపర్లు మర్చిపోయినాం సార్. ఉన్నాయి, మళ్ళీ రమ్మంటే తీసుకురమ్మంటే కూడా తీసుకొచ్చి బయట చూపెడతా. మీ పేరు ఉన్నాయి కదా? ఉన్నాయి, మీ దగ్గరే ఉంది కదా? ఉన్నాయి. వదిలేసేయక బిడ్డది వాడు అడిగే హక్కు లేదు. నాన్న నీకు అరెకరం పొలం ఉందంట, ఈ పెళ్ళాన్ని వద్దు అనుకుంటున్నావు, ఈ బిడ్డలను వద్దు అనుకుంటున్నావు, మరి అరెకరం మరి తా సంగతి ఏంటి? నా పాప అర్ధ ఎక్కరు ఇస్తా పెడతా కానీ 600 బియ్యం. అర్ధ ఎక్కరు ఇస్తా నేను బతుకున్నది ఏముడి మీద బతుకున్నది. ఈమె చేయకపోయి ఆమె వెళ్ళగొట్టే మరి ఏముడి మీద బతకాలని. అర్ధ ఎకరం నీకు ఇస్తాడంట, 600 ఈడంట. ఏం చేస్తావు? ఇక అద్దెకర్ అయితే పిల్లకు అట్లా ఆరోగ్యం బాగలేదు, నాకు కడుపుకు కాదు నాన్న. ఇప్పుడు స్పష్టంగా ఒక మనిషి వద్దు మనం అనుకున్నప్పుడు, జీవితంలో వద్దు అనుకున్నప్పుడు నీకు 3,000 వస్తున్నాయి జాబ్ చేసుకుంటే, మెడల్ని పోషించుకో. నీకు అతను 2 చెప్పాడు, నేను అంతకంటే ఇవ్వలేను సార్, నా కిడ్నీ ప్రాబ్లం ఉంది, చూపించుకోవాలి, అది నీళ్ళలో మురిగింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,